పారిజాతం ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ, "నా నగలు పోయాయి. నా నగలు ఎవరో దొంగతనం చేశారు. అది ఎవరో తెలియటం లేదు" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి, "ఏంటి మీ నగలు పోయాయా? మీ నగలు పోయాయా? అది శివన్నారాయణ ఇంట్లో నగలు పోవడం ఏంటి?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "ఇది ఏదో పెద్ద పనే అయ్యుండాలి. అందుకే పోలీస్ కంప్లెయింట్ ఇద్దాం పదండి" అని చెప్పేసైతే అందరిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "ఏమీ అవసరం లేదు. ఈ నగల దొంగతనం ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే చేసి ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పారిజాతం వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "అవును, ఈ అవసరం ఎవరికి ఉంటుంది చెప్పు? నీ భార్య దీపకే ఉంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పారిజాతం వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "అవును, ఈ ఇంటి పని మనుషులకే కదా ఓనర్ల వాళ్ళ నగలు గానీ, డబ్బులు గానీ తీయవలసిన అవసరం ఉంటుంది. తనే తీసి ఉండాలి" అని చెప్పేసైతే దీప దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప, కార్తీక్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నా భార్య తీయలేదు అన్న విషయం తెలియాలే కానీ అప్పుడు ఎవరి సంగతి ఎలా పని పడతానో నాకే తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "అవును, తనే ఖచ్చితంగా తీసిందన్న నమ్మకం నాకైతే ఉంది" అని చెప్పేసైతే పారిజాతం అంటూ ఉంటుంది. "నేను ఆ రూమ్‌లోకి వెళ్ళేసరికి నా డోర్ తీసేసి ఉంది. తనే చేతులతో తీసుకొని వెళ్ళిపోయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "ఛీ! నాకంత కర్మ పట్టలేదు. నేను అలాంటి దాన్ని కూడా కాదు" అని చెప్పేసైతే ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "ఆహాహా! ఏం నటిస్తున్నావు దీప నువ్వు. నువ్వే ఇదంతా చేసేసి మళ్ళీ ఏమీ తెలియనట్లుగా ఎలా చూస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో చూడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "మీరు ఏం నిరూపించాలనుకుంటున్నారో నిరూపించండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే, "పద సుమిత్ర, నీకు నేను చూపిస్తాను" అని చెప్పేసైతే వంటగదిలోకి సుమిత్రని తీసుకొని పారిజాతం వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వెనకాతల వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నువ్వు ఆగు దీప, వాళ్ళు ఏం నిరూపిస్తారో నేను చూస్తానని" చెప్పేసైతే అంటూ